హలో నమస్తే, జ్యోతి కిచెన్కి స్వాగతం. మనం ఈరోజు నాటుకోడి కూర తయారు చేసుకుందాం. అయితే ముందుగా ఇది నాటుకోడి అండి. ఈ నాటుకోడిని ఎలా శుభ్రం చేసుకోవాలో, ఎలా కోసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కోడి ఈకలన్నీ పీకేసుకోవాలి. ఈ ఈకలన్నీ శుభ్రం చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీదే కాల్చుకొని దీన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనండి, ఇగో కోడిని మొత్తం ఈకలు తోకలు అన్నీ పీకేసేసామండి. ఇప్పుడు నాటుకోడిని పొయ్యి మీద మంటతో ఎలా కాల్చుకోవాలో చూద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, పొయ్యి మీద దీన్ని కాల్చుకుందాం. పొయ్యి మీద మంటతో ఇది పొయ్యి మీద కాల్చుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు వాళ్ళు వేడి నీళ్ళతో అట్లా ఇది చేసుకునే కంటే కూడాను పొయ్యి మీద ఈ మంటతో కాల్చుకొని కూర వండుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. శుభ్రంగా కోడి మొత్తం కాలేటట్టుగా కాల్చుకోవాలి. చక్కగా నీట్గా కాల్చుకొని దీనికి పసుపు రుద్ది మళ్ళీ శుభ్రంగా కోడిని కడిగేసేసి దీన్ని ఇంకా ముక్కలు కోసుకోవాలండి. ఇలా కాల్చుకోవాలి. మొత్తం కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఓకే, కాలవడం అయిపోయిందండి. పూర్తిగా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీనికి పసుపు రుద్ది శుభ్రం చేసుకుందాం. చక్కగా పసుపు మొత్తం పట్టేటట్టు రుద్దాలండి. దీన్ని శుభ్రం చేసుకున్నాం. ఇప్పుడు ఇది శుభ్రంగా కడుక్కున్నాము. నాటుకోడిని కోసుకుందాం. కోసే విధానం చూపిస్తున్నాం. నాటుకోడిని ఇలా శుభ్రం చేసుకొని చక్కగా ఇది కోసేసుకొని ఇక్కడ పెట్టుకున్నామండి. దీంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. టమాటాలు 2 కావాలండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 5 కావాలి, ఎందుకంటే అంటే కారానికి సరిపోయినంతగా కావాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకుందాము. 2 కరివేపాకు తీసుకుందాము. తర్వాత మసాలాలు మిరియాలు, కొబ్బరి, చిన్నులపాయలు, చెక్క, లవంగ, ధనియాలు ఇవన్నీ కలిసి మనం పేస్ట్ చేసుకుందాం. జీడిపప్పు అండి, జీడిపప్పు కొంచెం అన్ని తీసుకుందాము. తర్వాత గసగసాలు, జీడిపప్పు,
నాటుకోండి మొత్తం ఇలా కాల్చుకొని చక్కగా కోసేసుకొని ఇట్లా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇప్పుడు మట్టి పాత్రని పొయ్యి మీద పెట్టుకున్నాము. దాంట్లో వేసేసేద్దాం ఈ చికెన్ అంతా. ముందు ఇట్లా వేసేసి ఉప్పు, పసుపు, కొత్తిమీర అవన్నీ వేసుకొని ముందు కొంచెంసేపు ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేద్దాం. తర్వాత కొన్ని పచ్చిమిర్చి వేసేద్దాం. కొత్తిమీర కొంచెం వేద్దాం. 3 కరివేపాకు రెమ్మలు వేసేద్దాం. కొంచెం ఇలా తిప్పేసేసి ఆ నీరు పోయే వరకు ఉప్పుతో ఉడకిద్దామండి. ఉప్పుతో మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని ఎలా మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నాటుకోడి ఇట్లా ఉడకబెట్టుకున్నందువల్ల బాగా ఉడికిద్ది. నేను లేతకోడి తీసుకున్నాను, ఇట్లా ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిచ్చుకుందాం ఒక 10 నిమిషాలు. ఓకేనండి, ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఇది ఇప్పుడు వేరే పాత్రలోకి వేరే ఇక్కడ తీసేసుకొని మసాలా వేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఉడికిన దాంట్లోకి ఈ చికెన్ మొత్తం తీసేసుకుందాం. చక్కగా నీరంతా నీరు మొత్తం పోయి చక్కగా ఉడికిందండి, మెత్తగా ఉడికింది. తీసి పక్కన పెట్టుకున్నాం కదండి నాటుకోడి. ఇప్పుడు నూనె సరిపడా నూనె వేసుకుందాం. నూనె కొంచెం ఎక్కువ వేసుకుందామండి. నాటుకోడి కూర చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులోకి పెద్దలపాయ ఒకటి బాగా పేస్ట్ చేసుకున్నానండి. నూనె కాగింది, నూనె వేసుకున్నాం కదా, ఆ నూనెలో పెద్దలపాయ పేస్ట్ వేసేసేద్దాం. ఇది వేసుకుంటే చక్కగా పెద్దలపాయ ఒకటి ఇది బాగా వేగనిచ్చుకుందాం. వేగితే బాగా గ్రేవీ వచ్చింది, మంచి టేస్ట్ వచ్చింది. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేసరికి వరకు వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఇందాక చూపించిన విధంగా మసాలాలన్నీ పేస్ట్ పట్టేసుకున్నాం. ఈ పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేయించేద్దాం. ఇది కూడాను పచ్చి వాసన పోయే వరకు వేయించేసుకున్నాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టి చక్కగా వేయించేసుకుందాం. మూత పెట్టేసేద్దాం. ఓకేనండి, వేగిపోయినాయేమో చూద్దాం ఒకసారి. చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. దీనిలో టమాటాలు వేసేసుకున్నాం. బాగా సెట్ ఎక్కువ అయిపోయింది. టమాటాలని కొంచెం సేపు వేగనిస్తాం. కొంచెం సేపు మూత పెట్టేసేస్తాం, ఉడకనిచ్చేసి. ఇప్పుడు టమాటా ముక్కలు మసాలా పేస్ట్ అంతా వేసాం కదండి. ఎంతవరకు ఉడికిందో చూద్దాం రండి. కలర్లోకి బ్రౌన్ కలర్లోకి ఎట్లా ఫ్రై అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనము ఉడికించుకున్న చికెన్ని వేసేసేద్దాం.
ఈ చికెన్ ఇప్పుడు ఇందులో వేసేసేద్దామండి. చికెన్ చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు తిప్పేసేసేద్దాం ఒకసారి. ఇప్పుడు 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చేసేద్దాం. ఓకేనండి, ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఎంతవరకు ఉడికిందో చూసి చక్కగా ఉడికిందండి. దోశ ఉడికేసినవి చికెన్, తర్వాత మసాలాలు ఉడికేసినవి. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకుందాం. కారము నేను ఇంట్లో పట్టించిన కారమేనండి. ఏదైనా కూడాను మనం ఏ కూర వండుకున్నా కూడాను దాంట్లో కావాల్సింది కారం ముందు మంచిగా ఉండాలి, బాగా టేస్ట్ వచ్చేటట్టు ఉండాలి. ఇప్పుడు కొంచెం తిప్పుకుందాం. రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం. కారం పచ్చివాసన కూడా పోయింది. మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాం. కారం కూడా ఉడికిపోయిందండి. కొంచెం వాటర్ పోసుకొని ఉడకనిద్దాం. కొంచెం సేపు ఉడకనిద్దామండి. మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనిచ్చి, మనం ఇందాక జీడిపప్పు గసగసాలు చూపించాను కదండి, అది పేస్టు మనం ఎప్పుడు కూడాను ఈ ఫ్రై చేసుకోకూడదండి. డీప్ ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న విటమిన్స్ మొత్తం పోతాయండి. కనుక మనం ఏం చేయాలంటే ఇది ఉడికేటప్పుడు 5 మినిట్స్లో మనం దించేస్తాం అన్నప్పుడు మాత్రమే అది వేసుకోవాలి. ఓకే, వాటర్ పోసుకున్నాం కదండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిచ్చుకుందాం. ఓకేనండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మంచి వాసన వస్తుందండి. సూపర్గా ఉడుకుతుందండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఈ వాటర్ అంతా ఇదైపోవాలంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదండి గసాల పేస్టు, జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాం. జీడిపప్పు పేస్ట్ మరీ మెత్తగా ఉండాల్సిన పని లేదండి. ఇలా కచ్చాబచ్చాగా ఉంటే నోటికి తగులుతూ ఉంటుంది. మంచిది, జీడిపప్పు మంచిది. జీడిపప్పు వేసేసుకుందాం. తర్వాత గసాల పేస్ట్ కూడాను వేసేసుకుందామండి. కొంచెం అలా తిప్పుకుందాం. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందాం. మూత పెట్టేసి. ఓకేనండి, అన్నీ వేసేసాం కదా, ఎంతవరకు ఉడికిందో చూద్దామండి. ఓహో, సూపర్గా ఉడికిందండి. చూడండి ఎంత బాగా ఉడికింది, ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. చివరిగా కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం మెల్లిగా సెకమీర పెట్టేసి దించేసుకుందాం. దించేసి తినేద్దాం. మూత పెట్టేసేద్దామండి. ఓకే, ఉడికిపోయిందండి. చూద్దాం.
బాగుందండి, బాగా ఉడికిపోయిందండి. చూడండి ఒక్క ముక్క కూడాను చిదురవ్వకుండా చక్కగా జీడిపప్పు పలుకులు కూడా కనిపిస్తున్నాయి. చాలా బాగా ఉడికిందండి, మంచి వాసన వస్తుంది. ఇంకా పుల్లలు బయటికి తీసేసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. టేస్టీ నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉందండి, మంచి వాసన వస్తుంది. అమ్మా, ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దామండి. చూడండి, ముక్క కూడాను ఎంత బాగా ఉడికిందో చూడండి, మెత్తగా ఉడికిపోయిందండి. సూపర్గా ఉందండి. ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా సరిపోయినాయండి.